హే గైస్, వెల్కమ్ టు టెక్ చందు ఛానల్. సో ఈ వీడియోలో మనం printf అండ్ scanf ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు లెట్ మీ ఓపెన్ మై వర్క్ స్పేస్. ఓకే, సో ఇప్పుడు నేను కొత్త ఫైల్ క్రియేట్ చేస్తున్నా 03 అని. సో printf అండ్ scanf అంటే ప్రింట్ చేయడానికి, స్కాన్ చేయడానికి. సో దీనికి ఉండే హెడర్ ఫైల్ stdio.h హెడర్ ఫైల్ stdio.h include void main. సో printf అనేది డేటా ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తారు. scanf అనేది యూజర్ ఎంటర్ చేసిన డేటాని తీసుకొని వేరియబుల్లో స్టోర్ చేయడానికి యూజ్ చేస్తారు. సో లెట్ మీ ప్రింట్ సంథింగ్. ఆల్వేస్ డబుల్ కోట్స్ మెన్షన్ చేయాలి. హలో వరల్డ్ అనేది ప్రింట్ చేస్తున్నా. హలో వరల్డ్. అయితే దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది ఏంటంటే ఇప్పుడు మోర్ దాన్ సింగిల్ లైన్ ప్రెస్ ఎంటర్ చేయలేము. అంటే ఇప్పుడు printf అని మెన్షన్ చేస్తే ఇప్పుడు ఈ రెండు సింగిల్ లైన్లో వస్తాయి కానీ మల్టిపుల్ లైన్స్లో రావు. కావాలంటే చూడండి మీరే. హలో వరల్డ్, హే గైస్ మొత్తం మిక్స్ అయిపోయింది. సో ఇవి ఒకదాని కిందకు ఒకటి రావు. అండ్ పైగా దీంట్లో మనం ఏమైనా డబుల్ కోట్స్ కానీ సింగిల్ కోట్స్ కానీ ప్రింట్ చేయాలంటే చేయలేము. అది వేరే స్ట్రింగ్ కింద, ఇది వేరే స్ట్రింగ్ కింద ఐడెంటిఫై చేస్తుంది. అండ్ సింగిల్ కోట్స్ కూడా మనం మెన్షన్ చేయలేము. సో వీటన్నిటిలో ఉండే ఒక కామన్ సొల్యూషన్ \క్యారెక్టర్స్. సో ఈ \క్యారెక్టర్స్ అని టెక్స్ట్ని ఫార్మాటింగ్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇప్పుడు /n ఉంది. /n అంటే న్యూ లైన్. అంటే ఇప్పుడు ఈ హలో వరల్డ్కి హాయ్ గైస్కి రెండు ఒకే లైన్లో పడుతుంది కదా. కానీ హలో వరల్డ్, హాయ్ గైస్ వేరే వేరే లైన్లో రావాలి అంటే చివరిలో /n అని మెన్షన్ చేస్తాం. అంటే /nకి రైట్ సైడ్ ఉన్న డేటా మొత్తం న్యూ లైన్ ఒకటి ఫామ్ అయ్యి ఆ న్యూ లైన్లో ప్రింట్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం. హాయ్ గైస్ అనేది కొత్త లైన్లో ఫామ్ అవుతుంది, అదే లైన్లో ఫామ్ కాకుండా. హలో వరల్డ్, హాయ్ గైస్ మొత్తం డిఫరెంట్ లైన్స్లో పడ్డాయి. అండ్ డబుల్ కోట్స్ కూడా మెన్షన్ చేయాలనుకుంటే దానికి కూడా ఒక \క్యారెక్టర్ ఉంది. అదే /double-quotes ఫోర్త్ రోలో ఉంది. సో హాయ్ అనే దానికి డబుల్ కోట్స్ మెన్షన్ చేద్దాం అనుకున్నా. సో /double. సో ఇప్పుడు హాయ్ అనేది డబుల్ కోట్స్లో పడుతుంది. హలో వరల్డ్, హై గైస్. ఇది ఎందుకు పక్కనే వచ్చింది? ఎందుకంటే /n మెన్షన్ చేయలేదు కాబట్టి. ఇప్పుడు /n కూడా మెన్షన్ చేసి చూద్దాం. /n హలో వరల్డ్, హై గైస్. అండ్ /t అంటే హారిజాంటల్ ట్యాబ్. అంటే ఒక్కసారి ట్యాబ్ ప్రెస్ చేస్తే ఎంత స్పేస్ అయితే వస్తుందో అంత గ్యాప్ తీసుకొని ప్రింట్ అవుతుంది. ఇప్పుడు కింద /n పెట్టాను కదా. ఇప్పుడు దీనికి /t పెడుతున్నాం. సో ఇప్పుడు ఒక లైన్ కిందకి వచ్చి హారిజాంటల్ ట్యాబ్ తీసుకొని ప్రింట్ అవుతుంది. హలో వరల్డ్, హాయ్ గైస్. /v కూడా సేమ్ వెర్టికల్ ట్యాబ్ కాకపోతే వెర్టికల్గా కొంచెం స్పేస్ వచ్చింది. సో ఇవి \క్యారెక్టర్స్ అండ్ ప్రింట్ చేయొచ్చు. అండ్ /ని ప్రింట్ చేయాలన్నా 2 సార్లు / కొడితే మనకి / వస్తుంది. ఇప్పుడు / కొడితే
అది ఏదైనా మెన్షన్ చేయనట్టు తీసుకుంటుంది. మళ్ళీ బ్యాక్ స్లాష్కి వస్తే మనం ఆ సింగిల్ బ్యాక్ స్లాష్ని ప్రింట్ చేయొచ్చు లైక్ దిస్. హలో వరల్డ్కి మధ్యలో బ్యాక్ స్లాష్ వచ్చింది. సో ఈ విధంగా ప్రింట్ఎఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడు స్కాన్ఎఫ్ ఫంక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు డేటా టైప్ ఫార్మాట్ స్పెసిఫైయర్ గురించి మీకు తెలియాలి. డేటా టైప్ ఫార్మాట్ స్పెసిఫైయర్ అంటే ఇప్పుడు డేటా టైప్స్ని ప్రింట్ఎఫ్లో కానీ స్కాన్ఎఫ్లో కానీ రిప్రజెంటేషన్ చేసేటప్పుడు ఈ విధంగా ఫార్మాట్ స్పెసిఫైయర్ ద్వారా రిప్రజెంట్ చేస్తాం. సపోజ్ ఇంటికి %d అని, ఫ్లోట్కి %f అని, క్యారీకి %c అని, స్ట్రింగ్కి %s అని మెన్షన్ చేస్తాం. సో ఇప్పుడు నేను ఇంట్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. ఇంట్ a = 20 అనేది తీసుకున్నా అండ్ ఇంట్ b = 30 అని తీసుకున్నాం. సో ఇప్పుడు ఆ వేరియబుల్స్ని ఎలా ప్రింట్ చేస్తాం? ప్రింట్ఎఫ్ అండ్ దిస్ ఈస్ ఎక్కడైతే వేరియబుల్ ప్రింట్ చేయాలో అక్కడ మనం ఆ ఫార్మాట్ స్పెసిఫైయర్ వేయాలి. సో ఇంటీజర్ ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏంటి? %d కామా నేమ్ ఆఫ్ ది వేరియబుల్ ఏని ప్రింట్ చేస్తున్నా. దిస్ ఈజ్ 20. లేదు మోర్ దాన్ 2 నంబర్స్ ఏమైనా మెన్షన్ చేయాలి అనుకుంటే నువ్వు మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ %d. సో ఇక్కడ ఇక్కడ వేరియబుల్స్ ఎలా మెన్షన్ చేయాలి అంటే %d ఏ సీక్వెన్స్లో అయితే ఉన్నాయో ఏ సీక్వెన్స్లో వేరియబుల్స్ ప్రింట్ చేయాలి. సో ఫస్ట్ %dకి ఏ వేరియబుల్ ప్రింట్ చేయాలి? ఏ అనే వేరియబుల్ ప్రింట్ చేయాలి. సెకండ్ %dకి ఏ వేరియబుల్ ప్రింట్ చేయాలి? బి అనే వేరియబుల్ ప్రింట్ చేయాలి. అంటే ఏ ఆర్డర్లో వేరియబుల్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నారో అదే ఆర్డర్లో వేరియబుల్ నేమ్స్ మెన్షన్ చేసుకుంటూ వెళ్ళాలి. లెట్స్ సీ. సో 20, 30. సో ఈ విధంగా మెన్షన్ చేయవచ్చు. అండ్ ఇప్పుడు స్కాన్ఎఫ్ గురించి డిస్కస్ చేద్దాం. స్కాన్ఎఫ్ అంటే డేటాని తీసుకొని వేరియబుల్లో స్టోర్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇప్పుడు నేను ఇంటీజర్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఫ్లోట్కి మెన్షన్ చేద్దాం. ఫ్లోట్ ఏ. సో ఫ్లోట్ ఏ ఎంటర్ డేటా. స్కాన్ఎఫ్ ఫ్లోట్కి డేటా స్పెసిఫైయర్ ఏంటి? %f. కామా ఇక్కడ అండ్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. అండ్ అంటే అడ్రస్ ఆఫ్ ఏలో స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఏలో స్టోర్ చేసాం, మళ్ళీ దాన్ని ప్రింట్ చేయాలి కదా. సో printf you entered %f. దీంట్లో ఏ వేరియబుల్? ఏ. లెట్స్ ఎగ్జిక్యూట్ ఇట్. అంటే మనం డేటా మెన్షన్ చేయాలి. 3.14. సో 3.14 ప్రింట్ అయింది. సో ఈ విధంగా ప్రింట్ఎఫ్ అండ్ స్కాన్ఎఫ్లు పనిచేస్తాయి. ఇప్పుడు సింపుల్ ప్రాజెక్ట్ చేద్దాం. సమ్ ఆఫ్ 2 నంబర్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. సి లాంగ్వేజ్లో చిన్న కోడ్ రాద్దాం. సో ఇంట్ ఏ కామా బి. సో ఈ రెండు సమ్ చేసి ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలి కదా. సో సి ఇంట్ ఏ కామా సి. ఏ కామా బిలో 2 నంబర్స్ని స్టోర్ చేస్తా. సో printf enter first value and
ఏ. ఫస్ట్ వాల్యూని ఏలో స్టోర్ చేసా, ఇప్పుడు సెకండ్ వాల్యూ స్టోర్ చేస్తుందా. సెకండ్ వాల్యూ బి. సో ఇప్పుడు రెండింటిని స్టోర్ చేశా. సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సో ఏని బిని కలిపి సి అనే వేరియబుల్కి అసైన్ చేశా. ఇప్పుడు ఆ 3 వేరియబుల్స్ ప్రింట్ చేద్దాం. సమ్ ఆఫ్ %t అండ్ %d ఈస్ %t. సో ఫస్ట్ %d ఏంటి? ఏ, సెకండ్ %dకి బి, థర్డ్ %d సమ్ ఆఫ్ 2 numbers సి కాలమ్. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. 12 ప్లస్ చూద్దాం. అర్థమైంది. సో ఈ స్కాన్ఎఫ్కి మధ్యలో ప్రింట్ఎఫ్ లేదు. సో చిన్న కన్ఫ్యూజన్ అంతే, ఏం లేదు. సో 12 ప్లస్ 23 35 అంటే సెకండ్ వాల్యూ అని మెన్షన్ చేయాలి. అంటే మెన్షన్ చేయకుంటే మనం కింద నెంబర్స్ కూడా వరుసగా మెన్షన్ చేసుకుంటూ వెళ్ళాలి. జస్ట్ సింపుల్ అంతే, ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు ఫస్ట్ వాల్యూ ఎంటర్ చేసాం, సెకండ్ వాల్యూ ఎంటర్ చేసేదాకా అది వెయిట్ చేస్తుంది. ఎందుకంటే మధ్యలో మనం ప్రింట్ఎఫ్ ఏమన్నా ప్రింట్ చేయమని చెప్పలేదు కాబట్టి. సో 13 ప్లస్ 15 28. ఇప్పుడు మధ్యలో ప్రింట్ఎఫ్ చేద్దాం కన్ఫ్యూజన్ అవాయిడ్ అవ్వడానికి. వాల్యూ కన్ఫ్యూజన్ మొత్తం క్లియర్ అవుతుంది. 15 20 35. 15 ప్లస్ 20 ఈక్వల్ 35. సో ఈ విధంగా ప్రింట్ఎఫ్ అండ్ స్కాన్ఎఫ్ అనేవి వర్క్ అవుతాయి. సో ఇప్పుడు స్ట్రింగ్స్ అండ్ క్యారెక్టర్స్ మీద వర్కౌట్ చేద్దాం. దీంట్లో మ్యాటర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో క్యార్ డేటా టైప్ మెన్షన్ చేయాలంటే క్యార్ అనే కీవర్డ్ యూస్ చేయాలి, క్యార్ str. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ సైజ్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ప్రింట్ఎఫ్ పర్సెంటేజ్ ఓన్లీ పర్సెంటేజ్. ప్రింట్ఎఫ్ అంటే జస్ట్ డేటా ప్రింట్ చేయడమే కదా. ఎంటర్ స్ట్రింగ్. స్ట్రింగ్కి పర్సెంటేజ్ %str. ప్రింట్ఎఫ్. సో ఇప్పుడు స్ట్రింగ్ ప్రింట్ చేయాలనుకుంటున్నా. సో పర్సెంటేజ్ str. ఈవెంట్ అంటే కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా ఉంటాయి కదా. డేటా ఈస్ సో ఇప్పుడు టెక్స్ట్ ప్రింట్ చేద్దాం.
డేటా ఈజ్ టెక్స్చర్డ్. అయితే దీంట్లో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఇంతవరకు ఓకే, కానీ మీరు స్పేసెస్ మెన్షన్ చేయాలనుకుంటే అది స్పేస్ తీసుకోదు. కాబట్టి చూడండి, టెక్ ఇప్పుడు చందు అనేది తీసుకోలే, టెక్ అనేది తీసుకుంది. అంటే స్పేస్ ఎంటర్ చేసినంత వరకు మాత్రమే రికార్డ్ చేసి, అంతకుమించి ఎక్కువ డేటా రికార్డ్ చేయలే. సో అదే దీంట్లో ఉన్న మెయిన్ డ్రాబ్యాక్. సో ఈ డ్రాబ్యాక్ని ఎలా కవర్ చేయొచ్చు అంటే, స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ బదులు గెట్స్ అనే ఫంక్షన్ని యూజ్ చేయొచ్చు. గెట్స్ అంటే గెట్ స్ట్రింగ్. సో దీంట్లో డైరెక్ట్గా వేరియబుల్నే మెన్షన్ చేయడమే, డేటా టైప్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ ఫంక్షన్ స్ట్రింగ్ డేటా టైప్ మాత్రమే కన్సిడర్ చేస్తుంది కాబట్టి. ఇప్పుడు వైట్ స్పేస్ని కూడా కన్సిడర్ చేస్తుంది. కావాలంటే చూద్దాం. ఇప్పుడు ఆ స్పేస్ని కూడా కన్సిడర్ చేసింది. స్కాన్ఎఫ్లో ఆ స్పేస్ని కన్సిడర్ చేయాలి, కానీ దీంట్లో కన్సిడర్ చేసింది. సో ఆ డ్రాబ్యాక్ని గెట్స్ అనే ఫంక్షన్ ద్వారా కవర్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు మా వీడియోస్ కింద నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. కొత్తగా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవాలి, అండ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం మర్చిపోవాలి. థ్యాంక్ యూ.